అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది, మీరు ఒకరికొకరు వందనములు చేసుకొనుడి. రెండవది, మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి. మూడవది, మీరు ఒకరినొకరు ఘనపరచుడి. ఈ మూడు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మూడు అనే దానికి చాలా ఒక ప్రాముఖ్యత ఉంది. ఎంతోమంది భక్తులు మీ దగ్గరకు వచ్చి దేవుని వాక్యం అందించారు. దేవుడు మిమ్ములనే అద్భుతమైన రీతిగా తన పరిచరుడు వాడుకుంటున్నాడు. నాకు చాలా సంతోషం. మన సంఘాలలో దేవుడు స్త్రీలను పురుషులను పరిచర్య విషయాల్లో అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఎందుకు వాడుకుంటున్నాడంటే వాక్యము సమృద్ధిగా ఇక్కడ ఉంటుంది కాబట్టి సమృద్ధిగా మేత వేసి నెమరు వేసి దానిని ఇతరులకు పంచుకుంటారు. అది ఏదో తూతు మంత్రములకు కొంచెం చెప్పి ఇంకా అదే ఆమెనని పోయేది కాదు. ఇక్కడ మన సహవాసము చాలా క్రమముతో మర్యాదతో కూడినది. కాబట్టి టైం కూడా ఫాలో అవుతాం. సాధ్యమైనంతవరకు టైం ఫాలో అవుతాం. మీరు చాలా తెలివైన వారు. ఇక్కడ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక సంఘానికి ఒక సేవకుడు వచ్చాడు. ఆ సంఘంలో గడియారం చెడిపోయింది, వాచ్ చెడిపోయింది. ఇక్కడేమో కరెక్ట్ ఉంది, అక్కడేమో రాంగ్ ఉంది. ఆయన ఏం చేసినాడు, దాన్ని ఫాలో అయినాడు. దాన్ని ఫాలో అయ్యి కొంచెం పెద్ద అయినా దాన్ని ఫాలో అయ్యి చెప్తూనే ఉన్నాడు. అది ఆ టైం చూసుకొని చెప్తున్నాడు. వీళ్ళకేమో ఈ టైం చూస్తున్నారు. ఏంది ఈయన ఇంత టైం అయిపోయి ఇంకా చెప్తున్నాడు అంటే పొరపాటు ఎవరిది చెప్పండి? మనదే, సంఘం ప్రియులదే. కాబట్టి మీరు చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ ఏ టైం ఉందో అక్కడ కూడా అదే టైం ఉంది. నా టైం కూడా కరెక్ట్ టైం, కరెక్ట్ 11:15. నాకు అప్పగించబడిన సమయంలో నేను ముగిస్తాను. మన ప్రియులు మరి మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ రావడానికి ఒక కారణం కూడా ఉంది. అన్నగారు చెప్పారు. ఎవరు? పుష్పరాజ్ అన్న. మా రెండవ కూతురు ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తుంది, నర్సుగా, గవర్నమెంట్ నర్సుగా. ఆమె కూతురు బర్త్డే ఉంది ఈరోజే. ఆయన బర్త్డేకి రావాలంటే నేను చూడమ్మా, ఆదివారమే బర్త్డే పడింది, మరి నేను రావాలంటే కష్టమే. మరి ఎప్పుడు అంటే సాయంకాలం పెట్టుకుంటాం నాయన అంటే, ఆ పాప కూడా వాళ్ళు మందిరానికి పోతారు కాబట్టి సాయంకాలమే రానైనా 4 గంటలకు అని చెప్పారు. సరే, మరి నేను అంత దూరం నుంచి 4 గంటలకు రావాలంటే పత్తికొండ అవతల నుంచి హాస్పిటల్ నుంచి రావాలంటే అక్కడ సంఖ్య ఉంది కదా, అక్కడ నుంచి రావాలంటే కష్టమవుతుంది అని చెప్పి అందులోంచి ఎండాకాలం ఇబ్బందికరమని ఆలోచన చేశాను. వారం ముందు ఈ ప్రక్రియ జరిగింది. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీ పరిచర్య కొరకు నేను ఎక్కడికి వెళ్ళాలి? 2-3 స్థలాలు వాళ్ళు పిలిచారు, కర్నూలు నాకు తెలిసిన వాళ్ళు. కానీ నాకు ప్రాముఖ్యమైన ఆత్మీయులు ఉన్నటువంటి మిమ్ములను గుర్తు చేసుకొని నేను మొన్న రాత్రి, శుక్రవారం రాత్రి అన్నగారితో మాట్లాడినాను, పుష్పరాజ్ అన్నతో. అన్న, నేను మీ దగ్గర రావడానికి అవకాశం ఉంది, నేను రావాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు రిక్వెస్ట్ చేసినాను. డిమాండ్ కాదు, రిక్వెస్ట్. దాన్ని బట్టి ఆయన ఏమన్నాడు, మీరు ఎప్పుడైనా వెల్కమ్, మీరు వచ్చేదానికి సిద్ధమే అంటే వచ్చేదానికి సిద్ధమే, కానీ ముందుగానే తెలియజేయాలి. సంఘ కార్యక్రమాల్లో ఎవరైనా దైవ సేవకుని మీరు పిలిచి ఉండవచ్చు. అట్లాంటి సమయంలో ఇష్టం వచ్చినట్లుగా వచ్చి తెలియకుండా వచ్చి చెప్పడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నేను 35 సంవత్సరాలు నేర్చుకుంటున్నాను సహవాసంలో. అందును బట్టి అన్నగారితో చెప్పినప్పుడు వారు సంతోషంగా ఆహ్వానం పలికారు. అందును బట్టి నేను మీ మధ్యకు రావడం జరిగింది. నేను పరిచర్య చేసే సంఘంలో దేవుడు ఒక మంచి ఆత్మీయుణ్ణి, దేవుని సేవకులోని అతన్ని పిలిచాడు. అతన్ని దేవుడు పిలిచిన తర్వాత అతనికి సేవకునిగా అభిషేకించాం. ప్రార్థన చేసి సంపూర్ణ సేవలో ఉన్నాడు.
అతడు చెప్పులు కుట్టుకొని పనిచేసేవాడు. పాత చెప్పులు కుట్టుకొని పత్తికొండలో పని చేసుకొని ఊరికి వచ్చేవాడు. పేదవాడు అయినా అట్లాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. మంచి పనితనం కలిగిన వాడు. ఆ వ్యక్తిని సేవకునిగా స్థిరపరిచి, బాబు ఈరోజు మీరే చూసుకోండి అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. దేవుని పని చాలా మన మీద ఉంది కాబట్టి బాధ్యత కలిగి భారము కలిగి దేవుని పరిచర్యలో ఉండడము అది చాలా ధన్యకరం. ఇప్పుడు సంఘ కార్యక్రమాలు ప్రకటనలు చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యమైంది. ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా దేవుని సంఘంలో దేవుని పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్య కొరకు మీరు సమర్పించుకొని మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారంటే నిజంగా చాలా ధన్యులు. దీన్ని బట్టే అక్కడ వ్రాయబడిందేమో కీర్తన 128 కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అనే మాట. ఎవరు ధన్యులు? భూలోకములో ఆస్తిపాస్తులు కలిగిన వారు కాదు, పెద్ద హోదా కలిగిన వారు కాదు. ఎవరు ధన్యులంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారే ధన్యులు. అన్నగారితో 3 ముఖ్యమైన మాటలు నేను విన్నాను. చాలా సంతోషం. వాక్యములో మంచి దేవుడు పరిజ్ఞానం మీకు ఇచ్చాడు. నేను చాలా సంతోషిస్తున్నాను. క్రీస్తుతో కూడా మృతి పొందుట అది మన ధన్యకరం. రెండవది, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుట అది మన ధన్యకరం. మూడవది, క్రీస్తుతో కూడా లేపబడుట అనేది ఇది ఇంకా మరీ ధన్యకరమైనది. మనము చచ్చిన వారము కాదు. లోకములో మనము బ్రతుకుచున్నప్పటికీ మనము సజీవులము. పౌలు అంటాడు, మేము ఏమీ లేని వారమైనట్టుండి మేము సమస్తము కలిగిన వారము, దరిద్రులమైనట్లుండి కూడా మేము గొప్ప ధనవంతులము, బలహీనులమై ఉన్నట్లుండి మేము బలవంతులము అని పౌలు అంటాడు. నిజమా? అట్టి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా మనము పరిగణిస్తున్నాం. ఏమిటది ఏంటంటే మట్టల ఆదివారము, ఖర్జూర మట్టల ఆదివారము అని పెద్దలు ఎప్పుడో ప్రకటన చేశారు. బైబిల్లో కూడా ఆధారం ఉంది. ఆయన యెరూషలేమునకు గాడిద మీద గార్ధాబ్ మీద కూర్చొని యెరూషలేమునకు ప్రయాణమై వచ్చే సందర్భమునే ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని మందిరమునకు వచ్చారు, యెరూషలేమునకు. అదే ఈ సందర్భం. దీని మీద నేను కొన్ని మాటలు ధ్యానం చేశాను పిల్లరా. మరి మీరు నాకంటే చాలా భాగ్యవంతులు, జ్ఞానవంతులు, మంచి తెలివి కలిగిన వారు దేవుని పని విషయంలో. అందును బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తూ ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను పిల్లలు. నాకే అప్పగింపబడిన సమయంలో నేను ముగిస్తాను. దానికంటే ముందుగా నన్ను ఆహ్వానించినటువంటి సంఘ ప్రియులందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను అభినందిస్తున్నాను. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించి నన్ను ప్రేమించి నీ సన్నిధిలో నిలిపావు. నీ పాత్రగా వాడబడుటకు తండ్రి నీవు ఇక్కడ నన్ను నిలిపావు తండ్రి. నాలో ఏ జ్ఞానము లేదు, వట్టివాడను మట్టివాడను తండ్రి. నీవు మాతో మాట్లాడండి. మాట్లాడువారు మీరు గనక మీరు మాట్లాడితే మాకు క్షేమము తండ్రి, మీరు మాట్లాడితే మాకు స్వస్థత, మీరు మాట్లాడితే మాకు జ్ఞానము కలుగుతుంది. అట్టి భాగ్యము నాకును మాకు దయచేయమని. ఇంతవరకు మా తండ్రి నీ సన్నిధిలో అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. నీ సన్నిధిలో తండ్రి నీ పరిశుద్ధమైన శరీరములో రక్తములో పాలు పొంది నీ బిడ్డలుగా మా ప్రభా మేము స్వీకరించబడి నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపినందుకు నీ స్తోత్రములు. దినదాసు నన్ను కూడా తండ్రి ఎంతో దూరం నుంచి ప్రభా సమయానికి తీసుకొని వచ్చి ప్రభా నీ బిడ్డల మధ్యలో నీ వాక్యం పంచుకోవడానికి నన్ను నిలిపావు. నీ పాత్రగా నీ బోరగా నన్ను వాడుకొని నీ బిడ్డలకు కావలసిన మాటలే అందించి మీరే కనబడు అని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
ప్రార్థించి స్తుతులు చెల్లించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజుకు సరిపోయే పాట మనం అనేక సార్లు పాడుతాం కదా. మన మన అసెంబ్లీలో ఉన్నటువంటి ఈ పుస్తకాల్లో ఉంది. ఇది గుంటకల్లులో ఇమ్మానుయేల్ గారు నాకు 30 సంవత్సరాల నుండి నాకు చిరపరిచితుడు. చాలా 30 సంవత్సరాలు మామూలుగా. ఆయన రెండవ ఆయన ఆదోనిలో ఉన్నాడు. అప్పుడు ఆయన డి ప్రభుదాస్ గారు నాకు చాలా చిరపరిచితులు. వీరిద్దరూ నాకు చాలా సన్నిహితులుగా ఉండి చాలాసార్లు బలపరిచినారు నన్ను. దేవుని సేవలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో కుగ్రామాలకు సువార్త తీసుకొని వెళ్ళే సమయాలను చూసి నన్ను పిలిచి బలపరిచిన వారిద్దరు. కాబట్టి నేను గుంటకల్లికి వెళ్ళినప్పుడు ఇలాంటి పుస్తకాలు నేను తీసుకొచ్చాను అన్నగారితో, ఇమ్మానుయేల్ గారితో. ఈ పుస్తకాలు చాలామందికి పంచి నేను కొనుక్కొని వచ్చి పాడగలిగిన వాళ్ళకి నేను సంఖ్యములో కానీ ఎవరైనా విశ్వాసులకు కొత్తగా వచ్చే వాళ్లకు పంచాను. కాబట్టి ఈ పుస్తకంలో ఒక పాట ఉంది 416. మన పుస్తకాలు కూడా ఒకవేళ సంఖ్య వేరే ఉండవచ్చును. అయితే ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు అనే మాట. కుమారి అనే కాదు, సియోను బిడ్డలారా అని మనం వర్తించుకోవచ్చు. సరే, మంచిది. ఈ పాట దాదాపు 7 వచనాలు ఉన్నాయి, కానీ 7 వచనాలు నేను పాడను. ఎందుకంటే వాక్యానికి సమయం ఇవ్వాలి కాబట్టి ఒక 2 వచనాలు కానీ తప్పితే ఒక 3 వచనాల కంటే ఎక్కువ నేను పాడను. జాగ్రత్తగా మరి మీరు మీ పుస్తకాల్లో తీసుకుని ఉంచండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండే అనే పాట. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి ఉల్లాసించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. 4వ వచనం. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే, ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. 5వ చరణం. ఇలను గాడిద నెక్కియే, బాలురా స్తోత్రములతో, ఇలను గాడిద నెక్కియే, బాలురా స్తోత్రములతో, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే.
ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఈరోజుకు ఈ పాట సరిపోయింది. ఎప్పుడైనా పాడుకోవచ్చు మన రాజును గురించి. యేసు ప్రభువే మన రాజు. ఎలాంటి రాజు ఈయన? పరలోకములో ఆయనకి మించిన రాజు లేడు. ఆ రాజే భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన గూర్చినటువంటి ప్రవచనము జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో గుర్తు చేశారు. ఎలాంటి రాజు అతడు? జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉంది ఆ మాట. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా ఈ 9వ వచనం ఎంత ప్రాముఖ్యమైన వచనమో. ప్రియులారా, ఎందరో దేవుని భక్తులు ఈ వాక్యాన్ని మరి పంచుతూనే ఉన్నారు. కానీ ఈ సమయంలో ఈ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే ఈ ప్రవచనము, ఆయన గురించినటువంటి ప్రవచనము వ్రాశారు. ఈ రాజు ఎలాంటి వాడంటే, ఈ రాజు నీతిపరుడు. రాజు ఎలా ఉండాలి? నీతి పరిపాలన చేయాలి. రాజు అయిన వ్యక్తి ఎవరైనా సరే, ఏ దేశపు రాజు అయినా నీతిగా బ్రతకాలి. అప్పుడే దేశము నీతిగా సమాధానంగా ఉంటుంది. రెండవది, ఈ రాజులో ఉన్న గొప్ప క్వాలిటీ ఏదంటే రక్షణ గలవాడు. ఇది ఈ ప్రపంచంలో ఏ రాజుకు కూడా రక్షణ ఇచ్చే అర్హత లేకపోయింది. అసలు వాళ్ళకే రక్షణ లేదు, ఇతరులకు ఎవరు రక్షణ ఇవ్వగలరు? ఎన్నో దోపిడీలు జరుగుతున్నాయి, ఎంతో రకరకాలుగా దేశంలో జరుగుతున్నప్పుడు అరకట్టలేని స్థితి. కారణం ఏంటి? సరైన రక్షణ వీరి దగ్గర లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఏముంది? రక్షణ గల రాజు. రక్షణ ఎవరికైనా రక్షణ. షిమియోను అంటాడు కదా, ఆ చిన్న బాలుని పట్టుకొని, ఆ లూకాసు వార్తలో చూస్తే ఆ చిన్న బాలుని పట్టుకొని, నాథా నీవు కలుగజేసిన రక్షణను నేను కనులారా చూచి తిని. నీవు ఎప్పుడో ప్రవక్తల ద్వారా ప్రవచించిన ఆ రక్షణను నేను ఇప్పుడు కనులారా చూచి తిని. ఎవరిని పట్టుకొని అంటున్నాడు? చిన్న బాలుని పట్టుకొని అంటున్నాడు. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము. ఆ మాట మనము చాలా చక్కగా చూడవచ్చు. 2వ అధ్యాయము 29వ వచనం. నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. అబ్బో, ఆ చిన్న బాలును చూసి చాలా పెద్ద ప్రవక్త అతడు. సిమియోను చాలా గొప్ప దైవజనుడు, చాలా వృద్ధుడు కూడా. అంత వృద్ధుడు, అంత తల నెరసిన వాడు చిన్న పసిపిల్లవాడిని ఎన్ని దినాలు? 8వ దినం దేవుని దేవాలయంలో తీసుకుని వస్తే, ఆ దేవాలయంలో ఆ వృద్ధుడు, ఆ భక్తుడు ఎత్తుకొని, చేతుల మీద ఎత్తుకొని ఏమంటున్నాడు? నాథా. నాథా ఏమి ఆరాధన అండి! నాథ అంటే దాని అర్థము, మరి ఒక పర్యాయ పదం ఏమిటంటే, నాథ అంటే నన్ను పరిపాలించే పరిపాలకుడా, నన్ను పరిపాలించే పరిపాలకుడా, నా రక్షక అని దేవుణ్ణి కొనియాడి ఆరాధించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఏముంది చెప్పండి? రక్షణ ఉంది. రక్షణ గల రాజు.
నేను ఒక యవనస్తునికి నేను పేరు పెట్టాలనుకున్నప్పుడు అతను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను ఆ ఊరికి వెళ్ళాను. ఆ చిన్న పిల్లవాడిని నా వెంటనే తిరుగుతూ ఉన్నాడు. తండ్రి చనిపోయాడు. కానీ ఆ పిల్లవానికి ఏం పేరు పెట్టాలా? ఆ పిల్లడికి రామాంజని. ఆ పిల్లడు చిన్నతనం నుండి దేవుని మందిరంలో పని చేసేది, నీళ్ళు తెచ్చేది, ఇట్లాంటి పనులు చేసుకుంటున్నాడు. స్కూల్కి పోయేవాడు. పెద్దగా అయిన తర్వాత 22 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆ ఊరికి నేను ఆ పిల్లవాడు 5 ఏళ్ళ పిల్లవన్నప్పుడు పోయినాను. ఇప్పుడు 24 ఏళ్ళు అయింది. ఆ పిల్లవాడు పెద్దవాడై దేవుని పరిచయలో ఉండి నాకు సహకారిగా ఉన్నందువలన ఆ పిల్లవానికి ఏం పేరు పెట్టినానంటే, బాప్తిసం ఇచ్చిన తర్వాత రక్షణ రాజు అని పేరు పెట్టినాను. ఏం పేరు? రక్షణ రాజు. అంటే రక్షణ పొందిన రక్షణ రాజు, దేవుని రక్షణ పొందిన రక్షణ రాజు అని పేరు పెట్టినా. ఎంత సంతోషం! దేవుడు అద్భుతం చేశాడు. ఆ ఒక్క పిల్లవానికి తండ్రి 5 నెలల 6 నెలల పిల్లోనున్నప్పుడు తండ్రి చనిపోయినాడు. పొలంలో తేలు కుట్టి చనిపోయినాడు తండ్రి. తల్లి చాలా ఉత్తమురాలమే. పిల్లవాడిని పట్టుకొని బతికింది. అదే ఊరు కాబట్టి ఆమె బతికింది. పెళ్లి చేసుకోలేదు. ఆ ఒక్క పిల్లవాడిని పట్టుకొని బతికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా రక్షణ పొందిన వాళ్ళు లేరు. అసలు ఒకరు లేరు ఆ ఊరిలో రక్షణ పొందిన. ఆ సువార్త, రక్షణ సువార్త ప్రకటిస్తుండగా, క్రీస్తు రక్షణ సువార్త ప్రకటిస్తుండగా ఆ పిల్లవాని తల్లి విన్నది. పక్క విగ్రహాల దగ్గర విని ఆమె నా దగ్గరకు వచ్చింది. సార్, నేను ఆమె ఇంటి దగ్గర నుంచే వింటుంది. మధ్యలో ఒక 10 ఇండ్లు మధ్యలో ఒక కట్ట ఉంది. కట్ట మీద ప్రార్థన పెట్టేవాడు. ఎవరు కూడా నాకు సహకారం ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడ నన్ను పిలిచి భోజనం పెట్టేవాళ్ళు కూడా లేరు. అక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. క్రీస్తును గురించి, ప్రేమను గురించి ప్రకటిస్తుంటే ఆమె విన్నది. విన్న తర్వాత ఒక 4 బాప్తిసానికి సిద్ధపడినారు. వాళ్ళకి బాప్తిసానికి ఇవ్వడానికి ఒక చోటికి నీళ్ళు ఉన్న స్థలానికి వెళ్ళింటే ఆ ఊరిలో ఒక గుంత ఉంది, పెద్ద నీళ్ళు వాగు. అది వర్షం వచ్చింది. వర్షము నీళ్ళు సమృద్ధిగా ఆగినప్పుడు అక్కడ వెళ్ళి బాప్తిసం వేయడానికి అక్కడ వెళితే ఈమె వచ్చింది. ఏం చూడడానికి వచ్చిందేమో అనుకున్నా. ఆమె వచ్చి ఏమంటుంది? సార్, నేను కూడా బాప్తిసం తీసుకుంటాను అంటుంది. ఆమె విధవరాలు, యవనస్తురాలు. ఏమ్మా, నువ్వు బాప్తిసం తీసుకుంటాను అంటున్నావు, నీ ఎప్పుడు వాక్యం విన్నావు? ఎట్లా నీకు బాప్తిసం ఇవ్వాలా అని నేను అక్కడే క్వశ్చన్ అడిగినాను. ఆమె అంటుంది, సార్, నీవు చెప్పే ప్రతి మాట నేను 3 సంవత్సరాల నుండి నేను వింటున్నాను సార్. నిజంగా దేవుడు ఎంత రక్షణ కలిగిన వాడో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో నేను విన్నాను కాబట్టి, ఆ వాక్యము నా హృదయంలో ఉంది కాబట్టి నా నోటితో ఒప్పుకుంటున్నాను, నాకు రక్షణ వచ్చింది సార్. చదువు లేని వ్యక్తి అంత మంచి మాటలు మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, రక్షణ అనుభవం కలిగిన వారు కూడా ఈ మాటలు చెప్పలేరు కదా, ఈమె ఇట్లా చెప్పిందని చెప్పి నేను వెంటనే మారు మాట చెప్పకుండా ఆమెకు బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఆమె పేరు రంగమ్మ. ఆమెకు రత్నమ్మ అనే పేరు పెట్టినాను. సంఘములో మంచి పరిచయం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రక్షణ గలవాడు అనే మాటకు నేను ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. నేను అనుభవంతో కూడా ఈ మాటలు చెప్తున్నాను. 36వ సంవత్సరం అవుతుంది. 6 సంవత్సరాలకి పడింది నేను సంపూర్ణ సేవకు వచ్చి. ఎన్నో అనుభవాలను దేవుడు చూపించాడు. ఎన్నో గ్రామాలకు సువార్త తీసుకుని వెళ్ళాడు. సువార్తే నా ప్రాణము, సువార్తే నా ధ్యేయం. అంతే, ఇంకా ఇంతకు మించిన మాట మరొకటి లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరికి రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు? సకల ప్రజలకు. ఎవరికి చెప్పండి? సకల ప్రజలకు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గర కానాను స్త్రీ వచ్చి, అయ్యా, నా కుమార్తె చాలా వేదన బాధతో ఉంది, చనిపోవడం సిద్ధంగా ఉంది, ఏదైనా సహాయం చేయమంటే యేసు ప్రభు ఏమన్నాడు? నశించిన ఇశ్రాయేలుల దగ్గరకే నేను పంపబడి తినంటాడు. అంటే ఆమె ఏమంటుంది? ప్రభువా, ఇశ్రాయేలులే పిల్లలైతే పిల్లలు తినే రొట్టె ముక్కలు బల్ల మీద నుండి కింద పడినప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా, నేను తినచ్చు కదా ప్రభు అంటే, ఆమె విశ్వాసానికి యేసు ప్రభు ఆశ్చర్యపడినాడు. ఆశ్చర్యపడి, ఓయబ్బ, ఇశ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదే అని ఆశ్చర్యపోయి ఆమె కుమార్తెను స్వస్థపరిచినాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణ చూడండి
ఎంత గొప్పది! ఈనాడు ప్రపంచమంతా ఎవరికైనా సరే ఆయన ఇచ్చే రక్షణ, అది ఉచితమైన రక్షణ, సిద్ధము చేశాడు రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనుషులు నిర్లక్ష్యం చేస్తే వారు తప్పించుకోలేరు ఒకరోజు. ఏ దేవుడైతే నీ కోసమే రక్తము కార్చి రక్షణ సిద్ధము చేశాడో సిలువలో, ఆ రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ లోకం విడిచిన తర్వాత పాతాళమే నీ గతి. భూమి మీద బతికినంత కాలము దేవుడి మాట చెప్పినా వినకుండా ధనవంతుడు, నా ధనమే నా దేవుడు, నా తిండే నాకు దేవుడు, నా వస్త్రాలే నా దేవుడు అన్నట్లుగా ధనమును నమ్ముకొని జీవించి ఆఖరికి పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ఎవడు రక్షిస్తాడు? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వారిని రక్షించడానికి వచ్చాడంటే మనకందరికీ తెలిసిన వాక్యమే. లూకాసు వార్త 19:10 ఏముంది చెప్పండి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని రాయబడి ఉంది. నశించిపోయే వారికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడే ఇతరులను రక్షించగలడు. మరి ఎవరు రక్షించగలరు? యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ ఎవరైనా రక్షక భటులు ఉంటారు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, లేక అధికారులకు బాడీ గార్డ్స్ ఉంటారు, రక్షక భటులలో కదా. వాళ్ళకి ఏమైనా అపాయం జరిగితే వాళ్ళు తప్పించడానికి సిద్ధంగా ఉంటారు, రక్షించడానికి. కానీ కొన్నిసార్లు వాళ్ళ చేత కూడా కాదు. రక్షక భటులను పెట్టుకున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, తన చుట్టే ఉన్నారు రక్షక భటులు. ఆమెకు ఈగ కూడా వాడకుండా అంత రక్షక భటులు ఉన్నప్పటికీ ఆమె ప్రాణం పోయింది అక్కడ. నిన్ను రక్షించే వాళ్ళు లేరు. నువ్వు రాజు కావచ్చు, రాణివి కావచ్చు, నీ ప్రాణాన్ని రక్షించుకోవడం నీ చేతుల్లో లేదు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడైతే ప్రతి వారిని రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షించుటకు సిద్ధంగా, రక్షణ గలవాడు. ఒకసారి ఎలీషా చుట్టూ మొత్తం చుట్టుకున్నారంట, సిరియన్లు మొత్తం చుట్టుకొని సైన్యం అంతా రథాలతో చుట్టుకొని ఉంటే ఈ గెహాజీ ఏం చేసినాడు? అయ్యా దైవజనుడా, మళ్ళీ మొత్తం శత్రువు అంతా చుట్టుకునింది, సైన్యం అంతా చుట్టుకుంది, రథాలతో అందరూ వచ్చారు, సైనికులందరూ వచ్చారు, మనం ఇప్పుడు చిక్కిపోయినాము అంటే ఎలీషా అన్నాడు, భయపడవద్దని చెప్పి, దేవా వీడు చూచినట్లు వీని కన్నులు తెరువు, నా చుట్టూ ఏముందో నీవు వీడు చూచినట్లు వీని కన్నులు తెరవమని చెప్పగానే గెహాజీ కన్నులు తెరవగానే ఎలీషా చుట్టూ ఏముంది చెప్పండి? అగ్నిరథములు, దేవదూతల అగ్నిరథములు తిరుగుతూనే ఉన్నాయంట. కీర్తన 34:7 ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావిలుండి వారిని రక్షించునని వ్రాయబడి ఉంది, కీర్తన 34:7. ఆ చూసినప్పుడు వాయబ్బా, ఆ గెహాజీ భయపడిపోయినాడు. ఓయబ్బా, పరలోక సైన్యమే ఇక్కడ దిగింది, పరలోక సైన్యమే దిగింది. కానీ చాలా లోతైన సత్యాలు నా మనసులో నుండి బయలు వెళ్తున్నాయి. ఈ రాజే కానీ రక్షకుడు అయినాడు. బాగా గుర్తుపెట్టుకురండి, రాజుకు రక్షక భటులు ఉన్నారు, కానీ ఈ రాజుకు ఆయనే రక్షకుడైనాడు. అంటే మనల్ని కాపాడడానికి ఆయనే రాజే ఏమైనాడు? రక్షకుడైనాడు. చూడండి, ఇప్పుడు 3 మాటలు, దేవుడే మానవుడైనాడు మన కోసమై. బాగా పాయింట్లు గుర్తుపెట్టుకునండి, దేవుడే మానవుడైనాడు. ఇప్పుడు అన్నగారు ఇప్పుడు ఒక వర్ష చదివినాడు, అది ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండే ఆ దేవుడు ఏమైనాడు? మానవుడిగా మానవ రూపంలోనికి వచ్చాడు. అక్కడే ఉంది చరిత్ర అంతా. మానవుడైచాడు, దేవుడే మానవుడైనాడు. చూడండి, ఒకటి. రెండవది, రాజే ఏమైనాడు? రక్షకుడైనాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన రాజుగా పరిగణించినాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యెరూషలేములో ఏ రోజు రాజుతో మాట్లాడుతున్నాడు, ఓ రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?
ఏం అద్భుతం అండి. రాజైన రాజే. పిలాతు కూడా అడుగుతాడు ఒకసారి, నీవు రాజువేనా అంటే, నీవు అన్నట్లు నేను రాజునే. మరి రాజే కానీ మరి నీకు సైన్యం ఎక్కడుంది? నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. ఇదేంది కథ? ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఒక దెబ్బతో కత్తి తీసి ఒక సైనికుడిని చెవి తెగ నరికినాడు. మెడ తెగాలని చూసినాడు కానీ తప్పించుకున్నాడు. సైనికుడు కదా, తప్పించుకుంటే ఆ చెవి మొత్తం తెగిపోయింది. అప్పుడు ప్రభు అంటాడు, పేతురు నీ కత్తి నీ వరలో ఉంచుకో. నేనిప్పుడు అనుకుంటే, నా తండ్రిని వేడుకుంటే, అడిగితే 12 వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యం ఇప్పుడే ఇక్కడ దిగును. వీళ్ళంతా నన్ను రక్షించుకోవడానికి నీ కత్తి పనిచేయదు. నీ కత్తి వరలో పెట్టుకో. ఎప్పుడు తీయద్దు అంతే. కత్తి పట్టిన వాడు కత్తితోనే చచ్చిపోతాడని చెప్పి యేసు ప్రభు బోధించాడు. ఆయన బోధాలంటదండి. ఆయన రక్షణ గలవాడు, అంటే రక్షించుటకు రక్షకుడుగా మారిపోయినాడు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయములో 1వ అధ్యాయము 21వ వచనం ఉంది. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, మనకంతా తెలుసు. కానీ రాజైన వాడే ఏమైనాడు? రక్షకుడుగా మారిపోయినాడు. రక్షకుడుగా అంటే మనల్ని రక్షించుటకు ఏమైనాడు చెప్పండి? సిలువకి ఎక్కినాడు. సిలువ మీదకి ఎక్కినాడు. చూడు, అంతటి ఘోరమైన ఆపదలో మానవులు ఉన్నాం మనం. ఆపదలో ఉన్న వారిని విడిపించేవాడే రక్షకుడు. మరణం నుండి తప్పించేవాడే రక్షకుడు. ఆ రక్షకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆ రక్షణ గల ఆ దేవుడు రక్షకుడుగా మారాడు. మూడవది, సకల ఐశ్వర్యంలోకి కర్త ఆయనే. ఈ భూలోకములో అతనికంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కంటే గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు మరొకడు లేడు. కొలస్సీ పత్రిక 2:3 ఒక మాట ఉంది, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవంటే ఇమిడి ఉన్నాయి. కింద పుట్టినోట్లు చూస్తే ఇమిడి ఉన్నవి అంటే ఆయన దగ్గరే ఉన్నాయి, క్రీస్తులోనే ఉన్నాయి. ఏమేమి? బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే ఉన్నాయి. అంటే భూలోకములో జ్ఞానమైన సర్వసంపదలైన అన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి. ఆయనే దానికి మూలాధారమైన గొప్ప ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు ఆయనే. అట్లాంటి గొప్ప ధనవంతుడు ఏమైనాడు చెప్పండి? దరిద్రుడైనాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి, చదివితే బాగుంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనకందరూ సుపరిచితమైన వచనమే అది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూశారు పిల్లరా? గొప్ప ధనవంతుడు ఏమైనాడు చెప్పండి? దరిద్రుడైనాడు. ఎట్లా దరిద్రుడైనాడు? ఏమీ లేనివాడుగా. ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనం చూస్తే ఏముంది అక్కడ? ఏమీ లేనివాడుగా, రిక్తుడుగా మారిపోయినాడు. ఏమీ లేనివాడు అంటే చేతిలో ఏమీ లేదు. ఏమీ లేనివాడు రిక్తునిగా చేసుకొనెను. ఏమీ లేనివాడుగా సకల సంపదలకు ఘని అయిన దేవుడు ఏమీ లేనివాడుగా మారిపోయాడు. దేవుడే మానవుడైనాడు. 2వది, రాజే రక్షకుడైనాడు. 3వది, ధనవంతుడే దరిద్రుడిగా మారిపోయినాడు. దేవుడు మన కోసం ఇంత త్యాగం చేశాడు. ఎవరైనా ఈ త్యాగం చేశారు చెప్పండి? పరలోకములో ఆ గొప్ప మహిమను ఎవరైనా విడిచిపెట్టగలరా? దేవదూతల ఘనత ఆరాధనను ఎవరైనా విడిచిపెట్టగలరా? సమస్తమును విడిచిపెట్టి ఆ మహిమను ఆ ఘనతనంతా కూడా పోగొట్టుకొని దీనుడై తగ్గించుకొని తన రూపాన్నే మార్చుకోవాల్సి వచ్చింది. తన రూపాన్నే
దేవ రూపములో భూమి మీదకి రాకుండా మానవ రూపంలోనికి ఆయన మానవ స్వరూపం దాల్చుకొని తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చాడు. ఎంత గొప్ప త్యాగం అండి. రెండవది, రాజే సింహాసనం మీద కూర్చోవలసింది, కానీ ఆ రాజు ఏమైనాడు? ఇప్పుడు రక్షకుడుగా మారిపోయినాడు. ఆయన గనక భూలోకానికి వచ్చి మనకు రక్షణ ఇవ్వకపోతే మనకు అసలు పరలోకము లేనే లేదు. మూడవది, ఆయనే మన కొరకు ఏమి లేనివాడుగా, ఆయన ఏమి లేనివాడుగా, సమస్తం ఆయనది, పరలోకానికి వెల కట్టలేము. ఆ ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ పరలోక పట్టణం ఎలాంటిదంటే 12 గుమ్మములతో 12 ముత్యములతో దగదగ మెరిసే ఆ పట్టణము, దానికి వెల కట్టలేమంట. అంత గొప్ప పరలోక పట్టణ వారసులుగా చేయడానికి కోసమై యేసుక్రీస్తు ప్రభువు ఏమి లేనివాడుగా, దరిద్రుడిగా, ఆయన పుట్టినప్పుడు స్థలము లేదు, ఆయన మరణించినప్పుడు స్థలము లేదు పాతి పెట్టడానికి, ఏమి లేనివాడుగా, శరీరం మీద కూడా వస్త్రాలు లేనివాడుగా, స్వరూపము లేనివాడుగా, సొగసు లేనివాడుగా ఆ ప్రభు, ఆ ప్రియ ప్రభు నీకోసం నా కోసమై ఆయన త్యాగం చేశాడు. ఆ రాజే నీతిగల రాజు, ఆ రాజే రక్షణ గల రాజు, ఆ రాజే దీనత్వము గల రాజు, ఆ రాజే సాత్వికుడైన రాజు. ఆ రాజు ఏం చేశాడంటే మన మీద కనికరపడి విడిపించుటకు ఆయన భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆ టాపిక్ చెప్పి నేను ముగిస్తా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకు ఈరోజు సబ్జెక్ట్ అదే. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక చాలా ప్రాముఖ్యమైన మాట అందులో ఉంది. అది ఏమిటనగా, కట్టబడి ఉన్న గాడిద, కట్టబడి ఉన్న గాడి. 21వ అధ్యాయము 2వ వచనం. ఎందుకంటే సమయం చాలదు కాబట్టి నేను త్వరగా ముగిస్తా. యేసు ప్రభు అంటాడు శిష్యులను పిలిచి, శిష్యులారా మీరు వెళ్ళండి, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. చూసారా పిల్లరా, ఎప్పుడో జకరియా గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువులో అక్షరాల నెరవేరుతుంది. జకరియను చూసినాడా యేసు ప్రభు? ఎప్పుడో ఆ ప్రవక్త చనిపోయాడు. మరి ఆ మాటలన్నీ ఈయనకి ఎట్లా గుర్తొచ్చా? ఆ ప్రవచనం నెరవేరాలి. మరి ఈయన ప్రవచనాత్మకమైన పురుషుడు యేసుక్రీస్తు ప్రభు, శకపురుషుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటున్నాడు, శిష్యులారా మీరు వెళ్ళండి, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద కనపడుతుంది, దానితో పాటు దాని పిల్ల కూడా ఉంది. వాటిని విప్పి తోలుకుని రండి. ఉదాహరణ చెప్తాము. తల్లిని కట్టేస్తే పిల్ల ఎక్కడైనా పోతుందే? మనం సేద్యకాలు చాలామంది ఉండొచ్చు ఇక్కడ, బాగా తెలుసు. తల్లిని ఒకవేళ ఆవునే మనం ఇంట్లో కట్టేసినాం అనుకో, ఇంటి దగ్గర, పిల్ల ఎక్కడ పోతుంది? తల్లి దగ్గరికే వస్తుంది అది. ఎందుకంటే దానికి స్వతంత్రం పోవడానికి ధైర్యం చాలదు. అంటే పిల్ల కూడా ఏమైనట్లా? తల్లితో పాటు బంధింపబడినట్టే. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, అక్కడ కూడా ఉంది ఆ మాట జకర్యాలో, గాడిద పిల్ల ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు సియోను కుమారి, యెరూషలేము కుమారి అని. కానీ ఇక్కడ కూడా యేసు ప్రభు అన్నాడు గాడి. ఈ సువార్తలోనే ఈ మత్తయిలోనే ఈ మాట రాయబడింది. మరొక సువార్తలో గాడిద మాత్రమే రాయబడింది. కానీ ఇక్కడ ఏముంది? గాడిదయు మీకు కనబడు, దానితో పాటు గాడిద పిల్లను కూడా మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరి దగ్గరకు? నా యొద్దకు వస్తే నేనేం చేస్తాను? వారిని చేర్చుకుంటా. నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ, గొప్ప గుణం ఏమిటంటే ఆయన దగ్గరకు ఎవరైనా వస్తే వారిని చేర్చుకునేవాడు. ఇప్పుడు ఉదాహరణ చెబుదాము. ఒక సీమోన్ ఇంట్లో యేసు ప్రభు భోజనానికి పోయినాడు.
లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి చదివితే ఉంది కదా. భోజనానికి పోతే ఆ ఇంటిలో భోజనం చేస్తుంటే ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు, ఆమెను ఎవరు పిలవలే ఆ ఇంటిలోనికి, పిలవరు కూడా. మరి అంత తృణీకరింపబడిన వ్యక్తి ఆమె, పాపాత్మురాలు, పేరే పాపాత్మురాలు. అట్లాంటి వ్యక్తి యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడి కన్నీళ్లతో ఏడుస్తుంది. కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదములకు పూసి పాదములను ముద్దు పెట్టుకుంటుంది. అందరు అసహించుకుంటున్నారు. కానీ ఎవరి దగ్గరకు వచ్చింది? పాపాత్మురాలు ఎవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వీళ్ళు అంటున్నారు, ఈమె ఎలాంటిదో, ఈమె ఎందుకు ఇక్కడ వచ్చా, ఆమెను బయటికి పంపేసాయి, నాకు అవమానం ఈమె వస్తే ఇంట్లోకి అని ఆ సీమోను అనుకుంటున్నాడు, వారు పరిచయాలు కాబట్టి. కానీ యేసు ప్రభు ఏమంటాడు? సీమోను, నేను దానికంటే ముందు ఒక 2 మాటలు చెప్పాడు. ఒక యజమానుడు ఇద్దరికి రుణాలు ఇచ్చాడు. ఒకనికి 2,000 ఇచ్చాడు, ఒకనికి 10,000 ఇచ్చాడు. మరి 2,000 ఇచ్చినోడిని క్షమించినాడు, 10,000 ఇచ్చినోడిని క్షమించినాడు. మరి వీరిద్దరిలో ఎవరిని ఎక్కువ క్షమించినట్లు అవుతాడు అంటే 10,000 ఇచ్చిన వాడినే అని చెప్పాడు సీమోను. మరి అట్లనే చూడి, ఒకవేళ నీవు అనుకుంటున్నావు నేను నీతిమంతుడు కదా అనుకుంటున్నావేమో, ఒక నీవు 2,000 అనుకో, 10,000 ఈమె పాపాత్మురాలు కదా, ఈమె 10,000 రుణపడింది, నేను ఈమె రుణమును కూడా క్షమించి వేస్తాను. ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది. నేను ఇంటిలోనికి రాగానే నీ ఇంట్లోనికి నువ్వు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు టవలు కూడా ఇవ్వలేదు. ఎవరైనా వస్తే ఏం చేస్తారు? అతిథులు వస్తే మన ఇంటికి ఫస్ట్ నీళ్ళు ఇస్తాం, నీళ్ళు ఇచ్చినట్టునే టవలు కూడా ఇస్తాం. అది పద్ధతి క్రమం. విశ్వాసులైన మనం నేర్చుకున్నాం ఆతిథ్యం ఇచ్చే విషయంలో. తర్వాత మనము టిఫిన్ అయినా లేక భోజనమైనా పెట్టేస్తాం. ఈ 3 పనులు మనం ఖచ్చితంగా చేస్తాం. నువ్వు ఇవి చేయలేదే సీమోను, నేరుగా భోజనం కూర్చోబెడుతున్నావా నువ్వు? ఇదేనా నీ క్రమం అన్నట్లుగా యేసు ప్రభు మాట్లాడి, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు నేను క్షమించి వేస్తాను, క్షమించబడినవని చెప్పేసినాడు. చూడండి, నశించిపోయే ఒక పాపిని పాపం నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కట్టబడి ఉన్న గాడిద ఆమె, పాపముల చేత అపరాధముల చేత బంధింపబడిన ఆమెను దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడు? ఆయన దగ్గరకు వచ్చిన వారిని క్షమించి వేసినాడు. సరే, ఆయన దగ్గరకు వచ్చిన వారిని మాత్రమే కాదు, ఆయన దగ్గరకు రాని వారి దగ్గరకే యేసు ప్రభు వచ్చాడు. నన్ను వెదకని వారి దగ్గర నేను వెళ్ళి తినంటాడు. వచ్చు వెదకని వారి దగ్గరకు. జక్కయ్య ఎక్కడో ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. జక్కయ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఓ జక్కయ్య, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి. నీవు ఎలాంటి వాడో ఈ ప్రజలకు తెలుసు. ఇతను పాపి, ఇతను అన్యాయస్తుడని తెలుసు. కానీ అన్యాయస్తుడైన పాపి అయిన నీవే నిన్ను రక్షించడం నేను వచ్చాను, నీ పాపపు కట్ల నుండి నేను విడిపించడానికి వచ్చాను నేను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యను పేరు పెట్టి పిలిచి అతను రక్షించినాడు. ఇది రక్షణ కాదా? ఎంత గొప్ప రక్షణ కలిగిన దేవుడండి యేసుక్రీస్తు ప్రభు. కట్టబడి ఉన్న గాడిదను దేవుడు ఏం చేసినాడు? విడుదల చేశాడు. అది అక్షరార్థంగా కట్టబడిన గాడిదను విడిపించినాడు. దేవాలయంలోకి వచ్చిన తర్వాత అదే జరిగింది. వ్యాపారం చేస్తుంటే ఆ కట్టబడిన పశువులు అవన్నీ వాటన్నిటి విడిపించి పారదోలినాడు బయటికి. అదే నిదర్శనం. ఒక మూగజీవాలే కాదు, మనుష్యులు పాపముల చేత అపరాధముల చేత బంధింపబడిన మనలను దేవుడు విడిపించడానికి కోసమే రక్షకుడుగా భూమి మీదకి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏమంటాడంటే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనము నాకు గుర్తొస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. అక్కడ ఒక పాపి ఆక్రందన వేదన మనం చూడగలం. 7:24 రోమా చదువునైనా. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి. చాలు, ఇది క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. ఏముంది చెప్పండి? క్వశ్చన్. నన్ను ఎవడు విడిపించును? ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును?
ఇట్టి మరణకరమైన పాపం నుండి నన్ను ఎవడు విడిపించును? ఒకవేళ పాము గరిస్తే ఒకరు బతకచ్చేమో, కానీ పాపం కాటు వేస్తే మనిషి బతకడు. పాపం రోజు జీతము మరణం అన్నాడు. ఇట్టి మరణము నుండి, ఇట్టి మరణముకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ఆక్రందన చేశాడు. ఆ ప్రశ్నకు జవాబు కిందే 8వ అధ్యాయం, అక్కడ రోమ 8:2 ఉంది. ఏముందో చెప్పండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీక నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. చూడండి పిల్లలు, ఎంత గొప్ప మాట అండి. ఒక పాపిని కట్ల నుండి విడిపించే దేవుడు. ఒకవేళ ఈలోక రీతిగా ఒకవేళ కట్టబడి ఉన్న గాడిదని విడిపించవచ్చు, అది ఎడని మేత మేసిరాని నీళ్లు తాగిరానని. కానీ పాపం నుండి విడిపించే అధికారం ఈ భూమి మీద ఎవరికి లేదు. యేసుక్రీస్తు మాత్రమే పాపము నుండి విడిపించుటకు వచ్చిన రక్షకుడు ఆయనే. ఆ రక్షకుడు ఆ గాడిదకు విడుదలనిచ్చాడు. విడిపింపబడిన గాడిద. తర్వాత 2 మాటలు మీకు గుర్తు చేస్తాను, చాలా ఉన్నాయి ఈ విషయాలు చెప్పాలంటే. ఒకటి కట్టబడిన గాడిద, ఫస్ట్ నంబర్ 1. రెండవది విడిపింపబడిన గాడిద. మూడవది ఘనత పొందిన గాడిద. ఈ 3 మాటల గురించే 1 గంట సేపైనా చెప్పినా సరిపోదు. అయినా నేను ముగిస్తాను క్లుప్తంగా చెప్పి. పిల్లరా, కట్టబడిన గాడిద అనగా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనుషులకు గుర్తుగా ఉంది. ఇప్పుడు ఇందాకే 2 చెప్పాను, జక్కేను గురించి, పాపాత్మరాల గురించి. పాపముల చేత, అపరాధముల చేత బంధింపబడిన వారు. అపోస్తలుడైన పౌలు రాస్తాడు రోమీయులకు రాసిన పత్రికలో కదా, ఇప్పుడు చదువుకున్నాం 7:24. మరణమునకు లోనకు శరీరము నుండి, పాపము నుండి, శరీరం అంటే పాపము నుండి ఎవడు నన్ను, అక్కడ పాపమని ఉండాలి వాస్తవంగా అయితే. ఇట్టి శరీరము మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు ఇట్టి మరణమునకు భయంకరమైన లోనకు నా పాపం నుండి నన్ను ఎవడు విడిపించును అని చెప్పాలి. ఆ పాపం నుండి విడిపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కింద అమాన్ ఉంది కదా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. కట్ల నుండి విడిపించిన దేవుడు. విడిపింపబడిన గాడిద ఎవరి దగ్గరకు వచ్చింది? ఆ గాడిద, కట్టబడిన గాడిద ఎవరి దగ్గరకు వచ్చింది? నడిపింపబడింది యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే రానో దానికి బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి? తన్నే బుద్ధి పోయింది. ఏం బుద్ధి అది? 7 విధాలుగా ధ్యానం చేశాను గాడిదల గురించి, కానీ 7 చెప్పడానికి సమయం చాలదు కాబట్టి నేను 3 చెప్తా. ఒకటి కట్టబడిన గాడిద, రెండవది విడిపింపబడిన గాడిద. ఎక్కడ వచ్చింది విడిపింపబడి? యేసు ప్రభువును నా యొద్దకు తోలుకొని రండి శిష్యులు అంటాడు. నా యొద్దకు తోలు, ఆ బాధ్యత మనదే. చూడు మరి ఏం చెప్పి విడిపించాలి ఇప్పుడు వాళ్ళని? మనము ఎంతోమంది నశించిపోతున్నారు బంధకాల చేత. ఒక చోటుకి పోయింటే సువార్త చెప్తుంటే ఆ కళ్ళు పెంట అనేది మాకు తెలీదు. సాయంకాలం వర్షమే లేదు, అప్పుడు ఆ టైంలో మేము సువార్త పెట్టుకున్నాం పల్లెటూరులో. సువార్త చెప్తున్నాం, మైకులు సువార్త చెప్తుంటే వాళ్ళంతా మస్తుగా ఉన్నారంత పురుషులే. ఎంతమంది పురుషులు ఎడుగురంటే వాళ్ళు బాగా తాగుతున్నారు. ఏమి? కళ్ళు తాగుతున్నారు. కళ్ళు తాగి నిసై వాళ్ళు అదే పని అంటే కళ్ళు తాగేది. రాత్రి వచ్చి ఇంటికి కూడా రానట్లు మధ్యన పడిపోయేది, ఆడొకడు పడిపోయేది ఇంటికి. మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోవాలి. ఇట్లాంటి బంధకముల చేత బంధింపబడిన వారు సువార్త చెబుతున్నాము. ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు విడుదలనిస్తాను. యేసు పిలుస్తున్నాడు అంటే వాళ్ళు ఇట్లా లేచి చూస్తున్న, ఏంది ఇది కథ ఇది అని. వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, వాళ్ళు 3 వచ్చి, అట్లయితే వర్షమే లేదు, మరి వానే రాలేదు, మరి వర్షం వస్తుందా? అది రమ్మని మీరు ముందు ఫస్ట్ మీరు చెప్తున్నారు కదా, ముందు ఆ పని చేయమను, మేము నమ్ముతామన్నారు. ఓ అబ్బా, అట్లనా? సరే, దేవుడు అనుకుంటే ఆ పని కూడా చేస్తాడన్నా. మీరంతా యేసు ప్రభు నమ్ముకునండి. ఇది ఏంది ఇది అంటే కళ్ళు పెంట అని. అట్లనా? మీకు ఇదే పని అయినా అంటే ఇదే నువ్వు డ్యూటీ మీకంటే మాకు ఇదే డ్యూటీ.
మా స్త్రీలు అందరూ పని చేసి వస్తారు, ఆ డబ్బులు తెచ్చుకొని తాగేది మాకు ఇదే పనే. మీరు యేసు ప్రభువు నమ్మండి, ఆయన అనుకుంటే వర్షం ఇస్తాడని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాం. వెళ్ళి మరొక గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామంలో బసరకోడ అనే గ్రామం, డాక్టర్ విజయ్ గారు ఉంటారు అక్కడ. అక్కడికి వెళ్ళాం. ఆడ రాత్రి ఊరంతా స్వార్ చేసి అక్కడ పండుకున్నాం. విపరీతమైన వర్షం వచ్చింది. పండుకున్న తర్వాత వచ్చింది విపరీతమైన, మామూలు వర్షం కాదు, విపరీతమైన వర్షం వస్తే ఓయబ్బ మాకు అనిపించింది, నిజంగా తాగుబోతుల్ని రక్షించడానికేనని వర్షం పంపించినావు ప్రభువా అని మాకు చాలా సంతోషపడినాం. ఇంక పొద్దున అదే మార్గంలో వాళ్ళ ఊరు దాటిపోవాల. పోతుంటే అంత పొద్దున వాళ్ళు తాగనికి పోరు కదా, అక్కడ ఉన్నారు, హోటల్ దగ్గర ఉన్నారు. మేము మట్టపోతుంటే సార్ ఆగండి అన్నారు. ఏమేంటంటే, ఏం సార్ మీరు చెప్పినట్లే వాన వచ్చింది, ఏమి కథ, ఏమి ఎట్లా అంటే, దేవుడు సృష్టికర్త అండి, ఆయన మనం ప్రేమించే దేవుడు, ఆయన నమ్మండి మీరు ధన్యులవుతారు అంటే, సరే కానీ మరి మీరు టిఫిన్ చేయాలా అన్నారు. అసలు తాగుబోతుని కాదు, తాగుడికి ఖర్చు చేసే డబ్బుల్ని ఏం చేసినారు, దేవుని సేవకు ఖర్చు పెట్టారు. 12 మంది ఉన్నాం సేవకులు, 12 మందికి ఏం తింటారు తినండి అని చెప్తున్నారండి. ఈ అమ్మ ఏంది కథ ఇది, వీళ్ళు విడిపింపబడిన అనుభవంలోనికి వచ్చారు. ఆ సువార్త చెప్పకపోతే వీరికి రక్షణ లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు విడిపించే దేవుడు, విడిపించే దేవుడు. ఒక ఊర్లో ఒక అనుభవం చెప్తా. భయంకరమైన తాగుబోతాడు. దేవునికొండ మండలంలో చాలా కుగ్రామం. ఆమె నమ్ముకునింది. ఆమె పేరుకు మాణిక్యం అని పేరు పెట్టినాం. ఆమె మద్దమ్మ, మాణిక్యం అని పేరు పెట్టినాం. బాప్తిజం తీసుకునింది. ఆ వ్యక్తి భయంకర పచ్చి తాగుబోతు. సార్ మా ఆయన రోజు తాగొచ్చి కొడతాడు సార్, ఎట్లా అంటే ఏం చేయాలమో ప్రార్థన చేయమంటున్నాడు. మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా సార్ అని అంటే, మీ ఆయన ఎప్పుడు ఉంటాడు, బాగున్నప్పుడు చెప్పండి అంటే చెప్పింది. ఆయన పోయినాం. ఆయన అప్పటికే తాగినాడు ఆయన. ఇక ఏం చెప్పాలా, ఆయన పేరు మద్దిలేటి. అయ్యా మద్దిలేటి అన్నా, నీకు నమస్కారం అంటే, నమస్కారం, ఏమన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ దేవుని నమ్ముకో, నువ్వు బాగుపడతావు అంటే, నా మధ్యలేటి నమ్మే ఇంకా ఇంత ఉండదు, ఇంక మరి ఆ దేవుని నమ్ముకు మదినొచ్చి మేము నమ్ముకోమన్నాడు. సరేలే అనుకున్నాము. అప్పుడు కొట్టి ఆమెను చేసినాడు. ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఆమెను ఎలా కొట్టినాడంటే, ఆమె పేరు మాణిక్యమ్మ. ఒకసారి పప్పు రామింది, ఉప్పు పొరపాటున ఎక్కువ పడింది. ఆమె పప్పు గుత్తి అట్లా పెట్టి అన్నం పెట్టింది. తింటూ ఆ పప్పు గుత్తితో కొట్టినాడు. కొట్టే తలకల మూతి పండ్లు ఊడిపోయినాయి. ఆమెకి పాపం పండ్లు కట్టించుకోండి లేదు, పండ్లు కూడా కొట్టుకునింది. ఎవరి కోసమో, భర్త రక్షణ కోసం. ఇప్పుడు భర్త ప్రభువును నమ్ముకున్నాడు. అతని పేరు మత్తయ్య అని పేరు పెట్టినావు. ఏం పేరు? మత్తయ్య. మత్తు తాగేవాడు మత్తయ్య అయిపోయినాడు ఇప్పుడు. అంటే యేసు ప్రభువు దేని నుండి విడిపించినాడు? మత్తు త్రాగుడు నుండి విడిపించేవాడు ఆయన, పాపం నుండి విడిపించేవాడు ఆయన. ఇప్పుడు ఏమంటుంది, సార్ నా పండ్లు ఊడిపోయినా పర్వాలేదు కానీ నా భర్త ప్రభువు నమ్ముకున్నాడు చాలు, చాలా సంతోషం సారు అని ఆమె నవ్వుతుంటే అందరు కూడా, ఏమే ఇంత బాగుండే పండ్లు ఊడగొట్టుకుంటే అంటే, ఊడిపోయినా పర్వాలేదు, నా ప్రభు రాజ్యంలో నాకు అన్నీ ఇస్తాడు దేవుడు అంటని చెప్పింది. ఎంత మంచి విశ్వాసం అండి, ఎంత గట్టి విశ్వాసం. పల్లెటూరులో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని బిడ్డలారా, అది రక్షణ సువార్త మన మీద ఉంది. ఇది ఒకటి. రెండవది చెప్పుకుంటూ వచ్చే, విడిపించే దేవుడైన. మూడవది ఘనత పొందిన గాడిద. మీకు అందరికీ తెలుసు అది ఘనత. దానికి ఎట్లొచ్చింది ఘనత? అసలు దాన్ని ఎవడు మేపేవాడే లేడు. ఇప్పుడు దాని గురించి చాలా నేను ఆలోచన చేసినాను కొన్నిసార్లు. గాడిదలోడు నాకు బాగా పరిచయం, సాకలైన బాగా పరిచయము. ఆయన దగ్గరికి అప్పుడప్పుడు పోయి కట్లు కడతాడు. ఆయన కాళ్ళు ఇరిగిపోతే కట్లు కడతాడు, చేతులు ఇరిగిపోయి. ఆయన పరిచయం. ఎట్లయినా ఈయనకి సువార్త చెప్పాలని నేను మా పిల్లలు ఒకరికి చెయ్యి ఇరిగిపోయింటే నేను కట్టుకట్టిని పోయి ఆడ ఉండి, ఆయన పేరు చాకల నరసింహులు.
ఏమండి నరసింహులు గారు, నీవు ఇంతమంది కట్లు కడతావు కదా, నీకు ఎప్పుడు కాలు కానీ చేయి కానీ ఇరిగిపోలేదంటే, ఇరిగిపోయినా నాకు భయం లేదు సార్, కట్టు కట్టుకుంటాను. మరి నువ్వు ఎట్లా కట్టుకుంటావు అంటే, నాకు తెలుసు, పిల్లలు కూడా నేర్పినాయి అంటారు. వాయప్ప కట్లు కట్టేది తెలుసు కదా నీకు, కానీ యేసు ప్రభు నీ కట్ల నుండి విడిపిస్తాడు. ఎట్లంటే యేసు ప్రభుని గురించి చెప్పినాడు. ఇప్పుడు ఆ సాకలైనప్పుడు ఆ మందిరంలో అప్పుడప్పుడు వేకుజామున సువార్త చెప్పిస్తారు. నన్ను పిలిచి గుడికెళ్ళడు, పెద్ద చర్చి ఊరికి ఆనుకొని ఉండదు. సువార్త చెప్పిస్తుంటే ఆయన వచ్చినాడు. వచ్చి వాక్యం విని ఆయన ఇల్లు కొంచెం దూరమే, వచ్చి చర్చిలో కూర్చున్నాడు. నాకు ఆశ్చర్యమైంది. ఆయన కూడా తాగేది, కట్లు కట్టేది. తాగినా కట్లు మాత్రం కరెక్ట్ కడతాడు. సరే, అట్లా కట్ల నుండి దేవుడు విడిపించాడు. ఇప్పుడు అతని పేరు నరసింహులు. దేవుడు నమ్ముకోవడానికి ముందుకు వచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం. అతనికి ఘనత వచ్చింది, గాడిదకు ఘనత వచ్చింది. ఇంతకుముందు ఎక్కడో తిరిగేది, పాత బట్టలు మోసుకొని పోయేది, మురికి బట్టలు మోసుకొని పోయేది, దాన్ని అసలు ఎవడు పట్టించుకోడు. అట్లాంటి గాడిదకు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఘనత వచ్చింది. దాని మీద మురికి బట్టలు లేవు. ఇప్పుడు మంచి బట్టలు దాని మీద, దాని వీపు మీద ఉంది. దాని వీపు మీద కాదు, దాని కాళ్ళ కింద కూడా బట్టలే. పైన మంచి బట్టలే, కింద మంచి బట్టలే. దాని ముందు జయధ్వనులు మోగించుకుంటూ పోతున్నారు. జయధ్వనులు. అబ్బో, ఆ గాడిదే కనపడుతుంది ప్రజలకు. దాని మీద కూర్చున్న వారిని బట్టి గాడిదకి గణిత. ఇప్పుడు ఎవరిని తన్నదది ఏమి చేయదు. సాత్వికం వచ్చింది ఆ గాడిదకు, సమాధానం వచ్చింది ఆ గాడిదకు, రక్షణ వచ్చింది ఆ గాడిదకు. దేవుని బిడ్డలారా, ఘనతనిచ్చిన మన దేవుడు. అందుకనే పౌలు అంటాడు కదా, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను, ఇప్పుడు నా ప్రభు తన పరిచర్య కొరకు నన్ను నియమించి ఉన్నాడని తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. కాబట్టి మనను ఏ ఘనత వచ్చింది ఇప్పుడు మనకంటే, మనము రాజులైన యాజక సమూహం. 1 పేతురు పత్రిక 2:10 ఉంది అన్నమాట. మనము రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. ఇందాకే అన్నగాడు పాడినాడు, చాలా అది వాక్యానికి అనుకూలమైన పాట. అమూల్య రక్తము చేత మనల్ని దేవుడు కొన్నాడు, ఆయన రాజ్య వారసులుగా చేశాడు. ఘనత లేని మనకు ఘనతనిచ్చాడు. ఆ ప్రభు కోసం బ్రతికే భాగ్యం ఇచ్చాడు. మీరు నా బిడ్డలని దేవుడు చెప్పుకునే విధంగా దేవుడు మనల్ని చేశాడు. పరలోకం నుండి వచ్చేటప్పుడు దేవుడు ఎట్లా పోతావు నువ్వంటే, నేను మానవ రూపం దాల్చుకొని భూలోకానికి పోతావు కానీ వాళ్ళు ఎవరు? వాళ్ళు పాపులు. వాళ్ళెవరు? భూలోకంలో మనుషులందరూ పాపులు. మరి ఆ పాపుల దగ్గరికి నువ్వు పోయి ఏం చేస్తావంటే, నేను వారిని రక్షిస్తాను. ఎట్లా రక్షిస్తావంటే, నా రక్తం ఇచ్చి వాళ్ళను కొంటాను, నా రక్తము నా ప్రాణాన్ని ఇచ్చి కొంటానని చెప్పి ఎప్పుడో ఆయన తీర్మానం చేసుకొని భూలోకానికి వస్తే, ఆయన తన ప్రాణమును మన కొరకై ధారపోసి మనల్ని రక్షించాడు. పరలోక దూతగణములే తొంగి చూశారు. ఆ రక్షకుడు శిలువ మీద స్వరూపము కోల్పోయినప్పుడు, ఆ రాజు, నీతికి రాజు, నిర్మలుడు, దీనుడు, అలాంటి ప్రభు, ఏ పాపం మెరుగనివాడు శిలువ మీద వేలాడుతుంటే పరలోకపు దూతలే చూడలేకపోయారు, తండ్రి చూడలేకపోయారు, అసలు సృష్టి చూడలేక సూర్యుడే కనుమరుగైపోయాడు, నల్లబడిపోయాడు, దేశమంతా చీకటి కమ్మింది. ఆ చీకటే మన పాపం. మన పాపం నుండి మనం విడిపించుటకే యేసుక్రీస్తు ప్రభు తిరిగి పునరుద్ధానుడై మనకు జయమునిచ్చి మనం వెలుగు బిడ్డలుగా చేశాడు. అలాంటి ప్రభుకు మనం ఏమిచ్చినా రుణము తీర్చలేము. కాబట్టి గాడిదకు 3 మాటలు చెప్పాను. ఒకటి, కట్టబడి ఉన్న గాడిద. రెండవది, విడిపింపబడిన గాడిద. మూడవది, ఘనత పొందిన గాడిద. చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. నా సమయం అయింది కాబట్టి ముగిస్తున్నాను. మరి నన్ను పిలిచి, మరి నాకు సమయం ఇచ్చి నన్ను ప్రేమించిన ఈ సంఘం పెద్దలకును, సంఘ విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను
దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ రాఘవ్ గారు చివరి ప్రార్థన చేస్తారు.